నగరంలో మొగులైతే గుండెల్లో గుబులు, వెన్నులో వణుకు మొదలవుతోందని గడ్డి అన్నారం కమలానగర్ కాలనీ వాసులంటున్నారు. రాత్రి కురిసిన వర్షానికి కాలనీలో నడుములోతు వరద ముంచెత్తిందన్నారు. వర్షం నీరు పోటెత్తగానే కాలనీల్లో కాలు కదిపే సిచ్యువేషన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరూర్ నగర్, న్యూ గడ్డి అన్నారం మీదుగా కమలానగర్ గల్లీలన్నీ వరద నీరుతో పోటెత్తాయి. వరద ధాటికి కాలనీలో బైకులు, ఆటోలు, కార్లు కొట్టుకుపోయాయన్నారు. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించినా నిధుల కొరతతో పనులు పూర్తి చేయడం లేదన్నారు. గడ్డి అన్నారం, కమలానగర్ సహా హైదరాబాద్ అంతా వరద నీటితో బురదలో ఉంటే ప్రభుత్వం అందాల భామల సేవలకు జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులను తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి హైదరాబాద్ లో కురిసిన వర్షం ఎంతో కాదు, సుమారు 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు పడచ్చు. కానీ ఆ యొక్క 8 సెంటీమీటర్ల వర్షానికి మొత్తం గడ్డేనరంలో ఇది కమలానగర్ కాలనీ నడుములోతు నీళ్లు. ఇది ఈ సమస్య సుమారు 20 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయకపోగా కనీసం వర్షం పడి బురద అంతా కూడా అక్యుములేట్ అయ్యి రోడ్ల మీద ఉండి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు ఎన్నో కలలు కంటుంటే ఈ యొక్క ప్రభుత్వము ఈ రోజు కొత్తపేటలో జరుగుతున్నటువంటి అందాల పోటీలకు సంబంధించిన కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. మొత్తం శానిటేషన్ వ్యవస్థను అంతా కూడా తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలు మాత్రం ఎక్కడ కూడా రోడ్లు ఊడ్చిన పరిస్థితి లేదు, ఎక్కడ బురద అక్కడే ఉంది. ప్రజలు బయటికి వచ్చి ఏదైనా షాప్ లో కొనే పరిస్థితి కూడా లేదు. వర్షం పడితే నడుములోతు నీళ్లు, ఆ నీళ్లు ఏదో రకంగా నీళ్లు పంపించినా గానీ బయటికి వద్దామంటే బురద మట్టితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వర్షం వచ్చిందంటే కనీసం నిలబడ్డం కాదు కదా, నడవలేము, నిలబడలేము, కొట్టుకుపోతాం. ఆల్రెడీ నిన్న కాదు 15 డేస్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోయింది. లాస్ట్ కి ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి వాళ్ళని కాపాడినారు. వర్షం వస్తుందంటే పర్టికులర్లీ కమలానగర్ పిల్లలకి, ఈ కమలానగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ భయం. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు చిన్న వర్షం పడితేనే మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ మే నెలలోనే ఇలా ఉంది. రేపు యాక్చువల్ వర్షాకాలం స్టార్ట్ అయితే ఎంత ఇబ్బంది పడాలో తెలియట్లేదు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము ఎన్నో సార్లు ప్రతిపాదనలు చేశాము, కానీ ఇంతవరకు ఏమీ జరగట్లేదు. చివరికి పాత డ్రైనేజ్ గుంతలు తీసి మళ్ళీ సాఫ్ చేస్తున్నారు. కార్పొరేటర్ గారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. బట్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఎట్ ద సేమ్ టైం నిన్న పడిన చిన్న వర్షానికే ఇప్పుడు మొత్తం కాలనీ అంతా బురద మట్టి అంతా ఉంది. దాన్ని శానిటేషన్ వర్కర్స్ గానీ, జిహెచ్ఎంసీ వర్కర్స్ గానీ ఇంతవరకు ఎవరు వచ్చి క్లీన్ చేసిన దాఖలు లేదు. వర్షం పడిందంటే చాలా భయం అవుతుంది. బయటికి రావాలంటే మెట్లు మునిగిపోయే వర్షం, నడువులోతు నీళ్లు, చాలా ఇబ్బంది అవుతుందండి. ఏదైనా కింద పడితే ఎంత ఎక్కడికి దాకా పోతుందా అనే పరిస్థితి. మేము చాలా సార్లు కూడా వినపాలు చేసుకున్నాము, ఎవరు స్పందన అయితే తెలియజేయట్లేదు. రాత్రి కూడా చాలా పెద్ద వర్షానికి, ఈ చిన్న వర్షానికి మే నెలలోనే ఇంత ఘనంగా అయిపోతే రేపు వర్షాకాలం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం అయిపోతే చాలా అవస్థ అవుతుందండి.